అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా మిల్ మేకర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ కర్రీ ఇలా ట్రై చేయండి. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ముందుగా ఒక 2 గ్లాసెస్ వాటర్ బాయిల్ అయ్యాక దాంట్లో 1/2 కేజీ మిల్ మేకర్ వేసి ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక బిగ్ సైజ్ ఆనియన్, ఒక టమాటో ముక్కలుగా కట్ చేసి, 3 మిర్చీలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. మీకు ఇష్టమైతే పుదీనా కూడా వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి అవి చల్లారాక వాటిని మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోండి. పూర్తిగా చల్లారాక మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 6 స్పూన్స్ ఆయిల్ తీసుకొని దాంట్లో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి అవి కొంచెం వేగాక మనం ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ను దాంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా బాగా ఆయిల్ మీద తేలే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 స్పూన్ కారము, ఒక 1.5 స్పూన్ ఉప్పు. కారం, ఉప్పు మీకు కారం ఎక్కువ తక్కువ కావాలో చూసుకొని వేసుకోండి. దీంట్లో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా అన్నీ వేసుకొని ఇవన్నీ కూడా ఈ మసాలాలో బాగా ఫ్రై చేసుకోండి. దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని మనం బాయిల్ చేసిన మిల్ మేకర్ కూడా దాంట్లో వేసుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు దీంట్లో నేను ముందుగా పల్లీలు బాగా వేయించుకొని పొడి చేసుకున్నానండి. ఆ పల్లి పొడి దీంట్లో ఒక 1.5 స్పూన్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా ఉడికించుకోండి. ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఈ గ్రేవీ అంతా దగ్గర పడ్డాక చివరిగా కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, మనకు దీంతో మిల్ మేకర్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. దీన్ని రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, నాన్స్లోకైనా ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.